వీడు కాకుండా మిగతా హీరోస్తో ఎవరితో చేస్తారండి మీరు? యాక్చువల్లీ కొన్ని కొన్ని నేను అందరూ తారక్ గారితో, ఎన్టీఆర్ గారితో చేశాను. ఎన్టీఆర్తో చేశారు. అవును, మీరు అంటే మేము ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి మిమ్మల్ని అడగడం. మీరు సెలబ్రిటీ, మీరు ఆయనతో చేశారు, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారంటే. అసలు ఆయనకి మీరు ఫ్రేమ్లో చూసింది బయట వేరు, వెళ్తే వెళ్తే టక్కన కొడతారంట అసలు. ఇంక అసలు ఆయనకి అసలు గురించి చెప్పాలి అంటే చాలా ఎమోషనల్, చాలా ఎమోషనల్. ఆయన మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంటుంది, చాలా ఎమోషనల్. అసలు నచ్చకపోతే ఇంకా ఆ ఎమోషన్ కూడా అది ఫేస్ చేయలేరు. రెండు, అసలు చాలా దీనిగా ఉంటారు. ఫస్ట్ యాక్చువల్గా ఆయన నా ఎక్స్పీరియన్స్ అప్పుడు యమదొంగ షూటింగ్ అవుతుంది. మా వైఫ్ అప్పుడు తలకోనలో షూటింగ్, అంటే తలకోనలో మీకు షూటింగ్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది ఇలాగ పిల్లర్లాగా, అక్కడికి ఎక్కితేనే సిగ్నల్ వస్తుంది. అక్కడ షూటింగ్ ప్యాకప్ అయినాక ఫస్ట్ ప్రయారిటీ డైరెక్టర్ గారికి, సెకండ్ ప్రయారిటీ ప్రొడ్యూసర్ గారికి, థర్డ్ ప్రయారిటీ హీరో గారికి, ఆ తర్వాత హీరోయిన్కి. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసి వచ్చేయాలి, ఇంకంతే. తర్వాత నీకు ఫోన్లు ఉండదు. సో అలాంటి ప్లేస్ మా వైఫ్కి అబార్షన్ జరిగింది అండి, ప్రెగ్నెన్సీ ఇది అయిపోయినాక ఇంకా ఆయన ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకు, ఇలాంటివి ఉండదు. ఒక హీరో అప్పుడు నేను నథింగ్, ఐమ్ జస్ట్ ఎంట్రీ యమదొంగ సినిమాలో. నేను అప్పుడు ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకరా, ఇవన్నీ నార్మల్, ఏం ఉండదు, నీకు నెక్స్ట్ పుట్టేవాడు నాలాంటి వాడు పుడతాడు, నీకెంత టెన్షను, నీకు ఎక్కడికైనా వెళ్తావా, టికెట్లు వేసేస్తాను వెళ్ళు. ఇలాగ ఫోన్ చేసి పర్టికులర్గా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పనులు ఉన్నా ముందు అవన్నీ చేసేసుకుంటాం. ఆయన అప్పుడు అది నాకు బాగా గుర్తు. అంత ప్రేమిస్తాడు ఆయన, అంత సరదాగా ఉంటారు. ఒక హీరో అది ఇది ఏంటంటే బయట అనుకుంటారు తప్ప అక్కడ సెట్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. నేను అసలు లవకుశ కూడా లవ్ క్యారెక్టర్ అనేది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయన చాలా సరదాగా కూర్చుని, అంటే జనరల్గా ఏదైనా ఉంటే చిన్నది సరదా ఏదో ఒకటి అంటుంటారు, తిడుతుంటారు, ఏదో ఒకటి ఉంటుంది. ఏంటనే ఎంత మార్పు, మీరేంటి ఎంత ఇదైపోయారు, అసలు ఎంత సైలెంట్ అయిపోయారు ఏంటి, ఎంత దీనిగా ఉన్నారు ఏంటి అని. సరే అని నెక్స్ట్ ఒక 6-7 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్, అది కుష. ఆయన వచ్చినా ఇంక కొట్టడం తిట్టడం, ఏంటనే మొన్నే కదా బాగున్నారంటే ఇప్పుడు కుషరా. అప్పుడు లవ్ కాబట్టి అలా ఉన్నాడు, కుష అలా ఉండడు. వాడు క్యారెక్టర్ వెళ్తే బిహేవియర్ వేరే. అబ్బో లవ్ బెటర్. ఇంక సరదాగా ఆయనతో ఇంకా హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. పిజ్జా అనేది నాకు తెలిసి ఎవరు చేస్తారని నాకు తెలియదు, ఇది అక్కడే దొరుకుద్ది పిజ్జాట్లు తప్ప ఇంట్లో ఎవరు చేసుకోరు అనుకునేవాడిని. మనకు తెలియదు కదా, మనంత రైస్ బ్యాచ్. పిజ్జాని కట్ చేసి దాన్ని అలా చేసేసి ఇంట్లో కుక్ చేసి ఇస్తే అస్సలు మామూలుగా ఉండేది కదా. అసలు బ్యూటిఫుల్ కుక్ ఆయన అసలు. అవునా? అబ్బో, బిల్లా షూటింగ్ అప్పుడు 3 days వచ్చారు ఇక్కడికి, మలేషియా. వచ్చి అక్కడ ఈ టమాటాలు ఉంటాయి కదా, 4 టమాటాలు, మనకు సర్వీస్ అపార్ట్మెంట్లో ఏమి ఇస్తాడు, ఎలక్ట్రానిక్ స్టవ్, ఒక 4 స్పూన్లు, 4 కత్తి, ఏమి ఇస్తాడు. ఒక్కొక్క దానికి మామూలు మినిమం రిక్వైర్మెంట్స్ ఇస్తారు. వాటితో పాటు నెయ్యి వేసి టమాటా పచ్చడి, పచ్చి పచ్చడి చేస్తే, ఇంక మలేషియాలో టమాటా పచ్చి పచ్చడి, వేడి రైస్, నెయ్యి వేసుకుని తింటే ఏముంటుంది, యూనిట్ సార్. అంత మంచి కుక్ ఆయన. ఇంకా మదర్ కూడా ఇంకా అసలు ఆ వెరైటీస్ నేను చూసేవాడిని కాదు. పైనాపిల్ కర్రీ ఏంటి, పైనాపిల్ కర్రీ, మిల్క్ విత్ పైనాపిల్ కర్రీ, ఇంకేవో అసలు వెజిటేరియన్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్, నాన్ వెజిటేరియన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇంతంత ఇంట్లో పీత పక్కన ఇంత సుత్తి, ఇది కొట్టడానికి. ఉన్నారు మరి ఆ పీతలు నోటితో తినలేము అయ్యా, అంతంత ఉంటే. సీరియస్లీ నిజంగా. ఇంకా వంటలు ఇంకా అసలు ఆయన ఇంకా ఇంక డైట్ చేస్తే వాళ్ళు పాపం ఏమి తినడానికి ఉండదు. ఇంకా మా బాబు కూడా అసలు డైట్ చేస్తే భయంకరం. మనకే తిను నువ్వైనా తింటున్నావు కానీ తిన క్యారేజ్ అంతా తినేవాడు. ఇంకా ఆయన తింటే మనకు అసలు తినబుద్ది అంత డైట్, సీరియస్ డైట్ అలా ఉంటుంది.
మనకి ఉపవాసం ఒక హాఫ్ డే భోజనం చేయకపోతేనే సాయంత్రం అయ్యేసరికి బాబు ఇంకా అవ్వలేదా చొక్కదరు రాలేదు, ఎనర్జీ అంతా పడిపోయినట్టే ఉంటుంది. వీక్ అయిపోయినట్టు, మనకి ఏదో ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు, లేనిపోయిన జబ్బులు మనకే వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటాం నిజంగా ఒక్కరోజుకి. ఏ డైట్ అసలు అందుకే ఎవరైనా మీకు హీరో ఎవరైనా అయింది నాకు అవి వద్దు, ఆ ఆలోచన లేదు. నేను అందరికీ అదే చెప్తా, ఎప్పుడైనా నీకు అవకాశం వస్తుంది వద్దు. ఎందుకంటే తెలుగు స్క్రీన్కి మాలాంటి ఫేస్లు అనేవి కామెడీకి ఒక హాఫ్ అన్ అవర్ అలా వచ్చి సరదాగా నవ్వించి వెళ్ళిపోవాలి. అంతకు మించి 3 hours బేర్ చేయలేరు. ఎందుకు అంటే మన ముందు నుంచి తరతరాల నుంచి వచ్చిన అందరు హీరోలు అందగాడు, ఎవ్రీబడి ఈజ్ గ్లామర్ బేస్డ్. వాళ్ళందరినీ అలాగే చూస్తారు తప్ప ఇంకేదో మనకు 1-2 ఛాన్సెస్ ఎవరికో ఒకరికి, అందరూ అది ట్రై చేద్దామంటే తప్పు, అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. దిస్ ఈజ్ ప్రభాస్ శ్రీను. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. యువర్ డ్రీమ్ మై డ్రీమ్ ఈజ్ ఐ డ్రీమ్. అలాగే రవితేజ్ గారితో కూడా కొంత జర్నీ చేశారు మీరు. నాకు రాజమౌళి గారు అనేవారు, రియల్ ఆర్టిస్ట్ కెమెరా ముందు కెమెరాలో ఒకేలా ఉండేవాడు రియల్ ఆర్టిస్ట్, దట్ ఈజ్ రవితేజ. యు కాంట్. మనం బయటకు మామూలుగా మాట్లాడి కెమెరా సరిగ్గా ఏంటండి ఇది వస్తుంది, లేదా కెమెరా పెట్టావా చార్జ్ చేద్దామా ఏంటి మీరేం క్వశ్చన్లు అడుగుతారు, ఈ జనరేషన్ ఆయన అలాగే మాట్లాడతారు, అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది కష్టం. ఇప్పుడు చాలామంది థాట్ ప్రాసెస్ అప్పుడు మన క్యారెక్టర్లోకి మనం వెళ్ళే ముందు ఎవరు మనల్ని మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. నేను మూడ్లో ఉన్నాను, కాఫీలో టిఫిన్లో ఎలా ఏంటో నాకేం అర్థం కాదు, అది నాకు అర్థం కాదు. మేబీ ఉండొచ్చు, నాకు రవితేజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఆ షార్ట్ రెడీ అన్నప్పుడే అది కూడా అలాగే ఉంటుంది. ఈ మాట తీరు అక్కడ కెమెరా బయట కెమెరా ముందు ఒకేలాగా ఉండే ఏకైక ఆర్టిస్ట్. అంటే మిగిలిన వాళ్ళు ఎవరి గురించి నేను కాదని చెప్పాను, అలా ఉండలేము. మరి ఆయనకి అలా కుదిరింది, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలా ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పు, పొగడ్తలు, హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ యానివర్సరీ అండి, ఇవి ఏమైనా ఉన్నాయనుకో చాలే, ఫోన్ వేస్ట్ పెట్టే అంటారు. ఒకసారి మల్టీప్లెక్స్లో నేను మా ఫ్రెండ్స్ మా ప్రమోద్ గారు మేమందరం ఇవి ప్రొడ్యూసర్లు అందరం కలిసి సినిమాకి వెళ్తాం. మార్నింగ్ షో ఏది వచ్చినా 11:45 షోకి వెళ్తాం. అక్కడికి వెళ్తే ఈయన వచ్చారు, ఏంటి సినిమా ఎలా వచ్చావు అన్నాడు. నేను సినిమా చూడడానికి వచ్చాను, ఫ్రెండ్స్తో వచ్చావు కదా మరి వెళ్ళు అన్నాడు. నేను ఆయన వెళ్ళిపోతున్నాను అంటే చాలామంది మొగమాడపాడే, ఓకే దా ఈ ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు అని ఎవరు అనరు. ఇలా మాట్లాడుతూ లోపల నువ్వు ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు వాళ్ళతో ఇక్కడ ఉంటేమంటే ఓకే అలాగే ఉండడం కష్టం. అంటే ఆయనకి బాగా నలిగిపోయే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్, వాట్ ఈజ్ రియల్ అనేది ఆయన బాగా తెలుసు.